అన్ని వర్గాలకి మేలు చేయాలనే వారి తపన తృష్ణ ఆలోచన ఈరోజు మా అందరికీ కూడా ఒక ఉదాహరణగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. మనము ఈరోజు మనవాళ్ళు అనే పివి నరసింహారావు గారిని అనుకుంటాం, కానీ అనేక మంది అనేక వర్గాలకు సంబంధించిన వారు కానీ ఈరోజు అనేక మంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకున్నారు. గురుకులం ఎవరు స్థాపించిండ్రు, ఎవరు ఆలోచన చేసిండ్రంటే పివి నరసింహారావు గారు. ఆ గురుకులాల్లో చదువుకున్నాం కనుకనే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నామని పివి నరసింహారావు గారిని కూడా ఎప్పుడు తలుచుకుంటాం. ప్రత్యేకంగా ఈరోజు దళిత వర్గాలు అట్టడుగు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు మేధా సంపదను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్న భాగంలో పివి నరసింహారావు గారు చేసిన ఘనత ఎప్పుడు కూడా మరవలేదు. దానిలో భాగంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గురుకులాలు కానీ నవోదయ విద్యాలయాలు కానీ కేంద్రంలో మానవ వనరుల శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు ఈరోజు దేశ ప్రగతికి నాంది పలికి ఈరోజు మనకు హ్యూమన్ రిసోర్స్గా తయారు చేసే ఒక ప్రయత్న భాగంలో హెచ్ఆర్డి అంటే ఈ విధంగా ఉండాలని ఒక ఆదర్శంగా ఇప్పటి వరకు కూడా అట్లాంటి హెచ్ఆర్డి మినిస్టర్ ఇప్పుడు కూడా చూస్తలేదు. వారి తర్వాత ఒక ఉదాహరణగా నిలబడ్డారు. నిన్న వారు చెప్పినట్టు చాలా దీర్ఘకాలికంగా ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక విదేశీ వ్యవహారాలకు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికి కూడా ఒక ఉదాహరణగా నిలబడ్డాయి. వారు ప్రధాన పాత్ర వహిస్తూ నిజంగానే రిటైర్ కావాలి, రిటైర్ అయి 10 మంది గురించి మనము మన ప్రాంతానికి వెళ్ళాలని ఆలోచన చేసిన తరుణంలో భగవంతుడు కోరిన విధంగా వారు ప్రధానమంత్రిగా నిలబడి ఈరోజు సంస్కరణలకు ఆద్యుడై మనం ఈరోజు ఈ విధంగా ప్రతి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నారంటే వారు తీసుకున్న నిర్ణయం ఆర్థిక సంస్కరణల వల్ల, ఐటీ రంగాన్ని ప్రోత్సాహం చేయడం వల్ల, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సాహం చేయడం వల్ల ఈరోజు మన ఆర్థిక సంస్కరణలకు సంబంధించి మన భారతదేశం పోటీ ప్రపంచంలో రాబోయే 2-3 తరాల్లో అగ్రగామి అయిన ఆర్థిక శక్తిగా పెరగాలని వారి ఆలోచన దృక్పథమే ఈరోజు 2వ ఆర్థిక శక్తిగా నిలబడ్డదంటే పివి నరసింహారావు గారే మూలకారకం. ఎవరు కాదు మూలకారకం. ఒక యోగ్యత కలిగా మనకున్న పెద్ద ఆయన వారు ఈరోజు మన మధ్యలో లేకున్నా వారు చూపెట్టిన దారి, దిక్సూచి, వారి ఆలోచన, వారి ఆదర్శాలను కూడా మనం తీసుకెళ్లాల్సిన ప్రయత్నం ఎవరి స్థాయిలో వారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తే వారికి మనం ఘనమైన నివాళులు పలికినట్టయితే ఆ ప్రయత్నంలోనే మనం అందరం కూడా నడిచే కార్యక్రమం చేయాలి. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు వారు వంగర గ్రామంలో వారి జన్మస్థలమైన రాజకీయ జన్మస్థలం ఈరోజు మా మంత్రి నియోజకవర్గం. వారు నిరంతరంగా మా ప్రాంత వాసులకు సేవలు అందిస్తూ ఒక ఉదాహరణగా నిలబడిన వ్యక్తి. దానిలో భాగంగానే ఈరోజు మా నాన్నగారు శ్రీపాదరావు గారు కూడా ఒక నాయకుడిగా వారు తయారు చేసి ఈరోజు వారికి ఎదగడానికి ప్రధాన కారకులుగా నిలబడి ఈరోజు పివి నరసింహారావు గారు అక్కడ మా ప్రాంతంలో ఉన్న పి కిషన్ రావు గారు కూడా మరి సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, వారితో పాటు అనేక మంది నాయకులను ఇప్పుడే పెద్దలు పూజ్యులు పివి ప్రభాకర్ రావు గారు అనేక మంది నాయకులను వారు ఏ విధంగా తయారు చేసిన వారి ఆలోచన తీరుని మరి మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి పెద్దలు అంజయ్య గారు కానీ, వీరందరూ కూడా పెద్దలు పూజ్యులు పివి నరసింహారావు గారికి ప్రధాన శిష్యులు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, మేము చిన్నప్పుడు మేము వారిని ఎక్కువ చూడలేకపోయాం. వారి ఆలోచనను, వారి విధానాలను మా నాన్నగారు ఎల్లప్పుడూ కూడా నిరంతరం ప్రతిరోజు కూడా వారి గురించి మాట్లాడుతుండేవారు.